హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో డిసెంబర్ 4న ఎప్పుడైతే పుష్ప 2 మూవీ ఫ్యాన్ షో అనేది స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ 2 వీక్స్ కూడా అయిపోయింది. సో దీనికి సంబంధించి రోజు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. అంటే ఆ మూవీ టైంలో ఆ రష్లో రేవతి అనే మహిళ చనిపోవడము, వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ అండర్ ట్రీట్మెంట్లో ఉండడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. సో వద్దన్న అల్లు అర్జున్ థియేటర్కి రావడం వల్లే ఇదంతా జరిగింది అని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చినా కూడా దానికి సంబంధించే ఆ మూవీ రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ చెప్పినప్పుడు రాలేదు అనేసి పోలీసులు అయితే తనని అరెస్ట్ చేశారు 2 వీక్స్ బ్యాక్, మోర్ దెన్ 2 వీక్స్ బ్యాక్. సో అప్పుడు తనకి అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ బయటికి వచ్చాక ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దలు వచ్చారు తనని పరామర్శించడానికి. సో రోజు ఏదో ఒకటి దీనికి టాపిక్ అవుతూనే ఉంది, పరామర్శించడం అయిపోయింది. బట్ మళ్ళీ రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఎప్పుడైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ టాపిక్ని అసెంబ్లీలో తీసుకొచ్చారో, అసలు అక్కడ ఏం జరిగింది, ఉన్నటువంటి రూల్స్, ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో తను పాటించకపోవడం వల్ల ఇదంతా జరిగింది, తల్లి అంత బాధపడింది, కొడుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనేసి నిజం చెప్పాలంటే సీఎం కూడా కొంచెం భావోద్వేగానికి గురయ్యారని చెప్పొచ్చు ఆ రోజు కనుక మీరు వీడియో చూస్తుంటే. సో దాని తర్వాత మళ్ళీ ఏదైతే సీఎం చేశారో, కామెంట్ చేశారో అదంతా తప్పు, ఫాల్స్ అలిగేషన్స్ అని బన్నీ కూడా చెప్పాడు. దానికి సంబంధించే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్ తర్వాతనే అంటే పోలీసులని పాయింట్అవుట్ చేస్తారా అనే కోణంలో మళ్ళీ ఏసీపీ విష్ణుమూర్తి అనే డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కూడా ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఫైర్ అయ్యారు, ఏవేవో కామెంట్స్ చేశారు. సో ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో మొత్తానికి డే 1 నుంచి కూడా కొంతమంది అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు. తను వాంటెడ్లీ చేసింది కాదు, అనుకోని చేసింది కాదు, యాక్సిడెంటల్గా జరిగిపోయిందని కొంతమంది అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ముఖ్యంగా గవర్నమెంట్ పైన ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి యాజ్ ఏ హీరో మీద అభిమానం ఉన్న ఏదున్నా అంతగా ఉండొద్దు, ఖచ్చితంగా వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది, హెచ్చరింపు అనేది ఎంతైనా అవసరమే. సో అందుకని చెప్పి కామెంట్స్ అన్ని చేస్తున్నారు. సో అల్లు అర్జున్కి యాంటీగా మాట్లాడే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అండ్ రీసెంట్ అప్డేట్ వచ్చేసి ఏదైతే ఈ గొడవ, వాదనలు, ప్రతివాదనలు అయితే జరుగుతున్నాయో అలానే అల్లు అర్జున్కి సీఎం రేవంత్కి సఖ్యత కోసము అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా గాంధీ భవన్కి వెళ్ళి అక్కడ పెద్దల్ని కలవడం కోసం అయితే వెళ్ళారు. పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అనే ఒక మాట అయితే వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే మినిస్టర్ సీతక్క కూడా ఈ పుష్ప 2 అనే మూవీకి సంబంధించి మాట్లాడారు ఒక ఈవెంట్లో. సో ఆవిడేం చెప్పారంటే హీరో అనే వ్యక్తి మూవీలో అంటే ఎవరున్నా కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. సో ఒక స్మగ్లర్ హీరో అవ్వడం ఏంటి, ఆ స్మగ్లర్స్ని పట్టుకునే లాయర్లు కానివ్వండి లేకపోతే పోలీసులు కానివ్వండి వాళ్ళని విలన్గా చూపించడం ఏంటి అని. సో ఇలాంటి మూవీస్కి ఎందుకు నేషనల్ అవార్డ్ ఇచ్చేంత ఏముంది? ఎందుకంటే కొన్ని మూవీస్ చూస్తాం మనము, ఇలాంటి సాంగ్స్, ఫైట్స్ ఏవి లేకపోయినా కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్తో ఉన్న మూవీస్ చాలానే ఉన్నాయి మన తెలుగు మూవీస్లో కూడా. వాటికైతే అవార్డ్స్ రావు. ఇలా స్మగ్లింగ్ పరంగా తీసుకున్నటువంటి ఆ మూవీ హిట్ అవ్వడం కానివ్వండి, దానికి ఆ మూవీకి అవార్డు రావడం, ప్రత్యేకంగా అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడము ఎందుకంత వైరల్ చేస్తున్నారు ఏంటి అన్నది కూడా ఆవిడ చేసిన కామెంట్స్, మినిస్టర్ సీతక్క చేసిన కామెంట్స్. సో ఆవిడ ఒకటే చెప్తున్నారు, ఈ మూవీకి ఎందుకు ఒక స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో తనకి నేషనల్ అవార్డు రావడం ఎందుకు అని చెప్పేసి. అయితే ఇది విన్న తర్వాత ఫ్యూ డేస్ బ్యాక్ కూడా మనకి నిజంగానే పుష్ప 1 కోసం అల్లు అర్జున్కి ఇచ్చిన నేషనల్ అవార్డు ఏదైతే ఉందో అది వెనక్కి తీసేసుకుంటారా అని ఒక డౌట్ అప్పుడు రేజ్ అయింది. కంటిన్యూస్గా ఇలా ఇదే మూవీ స్మగ్లర్ ఏం హీరో అనేటువంటి మాటలు వినిపించినప్పుడు కూడా నిజంగానే ఎందుకు ఆ నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారా, తీసేసుకుంటారేమో అనేటువంటి డౌట్స్ అందరికీ వస్తున్నాయి, కొంతమందికి ఖచ్చితంగా వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు నేనిచ్చే క్లారిటీ ఏంటంటే అంత పెద్ద అవార్డు, నేషనల్ వైజ్ అవార్డు ఒకటి ఇచ్చినప్పుడు సాధారణంగా దాన్ని వెనక్కి తీసుకోవడం అంటూ అస్సలు జరగదు. సో ఎవరైతే అవార్డుని వెనక్కి తీసేసుకుంటారు అని ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక రూమర్గానే, ఒక గాసిప్గానే తీసేయాలి. సో మరొక మాట మినిస్టర్ సీతక్క ఏం చెప్పారంటే, మూవీస్ తీసేవాళ్ళు లైక్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, స్టోరీ రాసేవాళ్ళు కానివ్వండి, ఒక మూవీ అనేది అఫ్కోర్స్ ఎవరైనా ఎంటర్టైన్ అవుతారు మూవీ నుంచి, కానీ ఆ మూవీ నుంచి మనమేం నేర్చుకున్నాము అనేది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా ఉంటే బాగుంటుంది అని ఆవిడ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే తప్ప అవార్డుని తీసేసుకుంటారు అని చెప్పి ఆవిడ ఎక్కడా అనలేదు.
అది జస్ట్ రూమర్గా మాత్రమే దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో చూద్దాము మనము ఇప్పుడు ఏదైతే మినిస్టర్ సీతక్క గారు చెప్పారో మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇస్తే సొసైటీ కూడా బాగుపడుతుంది, వాళ్ళల్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది అని ఏదైతే ఆవిడ చెప్పారో ఈ మాటల్ని బేస్ చేసుకొని ఇక ముందు మూవీస్ తీసేవాళ్ళు డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఆవిడ మాటల్ని పాజిటివ్గా తీసుకొని ఇలాంటి స్మగ్లింగ్ అంటే ఒక నెగటివ్ షేడ్, జనరల్గా మన ఎదురుగా అలాంటి నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఒకటి కనిపిస్తే మనం ఎలా వాళ్ళని పక్కన పెట్టేస్తాము. బేసికలీ ఎవరికి నచ్చవు అలాంటి క్యారెక్టర్స్. కాకపోతే మూవీలో ఉన్నంతసేపు చూస్తుంటారు కాబట్టి ఇలాంటి మూవీస్ కాకుండా నిజంగానే ఒక ఇన్స్పిరేషనల్గా ఉండే మూవీ, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనేది తీస్తే బాగుంటుంది, సొసైటీకి కూడా హెల్ప్ అవుతుంది అని తన అభిప్రాయాన్ని ఏదైతే చెప్పారో, సో ఈ మాటని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు, రాను రాను ఇలాంటి మూవీస్ అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనేది తీస్తారా లేదా అన్నది మనము ముందు రోజుల్లో చూద్దాం. వీడియో జర్నలిస్ట్ రణ్వీర్తో యాంకర్ ప్రతిభ, మెగా 9 టీవీ, హైదరాబాద్.